అందరికీ నమస్కారం. టెక్ అండ్ ఫ్యాక్ట్ ఫ్యూజన్ ఛానల్ కు తిరిగి స్వాగతం. ఈ రోజు మనం అసలు రథసప్తమి అంటే ఏంటి, ఎందుకు చేసుకుంటామో తెలుసుకుందాం. భూమిపై జీవరాశులు అన్ని సుభిక్షంగా మనుగడ సాగిస్తున్నాయి అంటే అందుకు కారణం సూర్యుడే. ఈ కారణంగానే సూర్యుడిని కనిపించే దేవుడు అని అంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యారాధనకు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు ఎక్కువగా పూజిస్తారు. మాఘ మాస శుక్లపక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది. దీన్నే రథ సప్తమి అని కూడా అంటారు. సూర్యుడు 7 గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. మాఘ సప్తమి నుంచి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. సూర్యుడు 7 గుర్రాలు 7 వారాలకు సంకేతాలు. ఈ 7 గుర్రాలను వేదఛందస్సులు అని అంటారు. ఈ గుర్రాల రథంపై సూర్యుడు స్వారీ చేస్తాడు. మేషం నుంచి మీనం వరకు ఉన్న 12 రాశుల్లో ప్రయాణిస్తారు. ఈ 12 రాశులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది. సూర్య జయంతి అంటే సూర్యుడి పుట్టినరోజు కాదు. రథాన్నెక్కి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచి మొదలవుతుంది. విశ్వం ఒక సర్కిల్ అనుకుంటే దానికి 360 డిగ్రీలు ఉంటాయని గణిత శాస్త్రం అంటోంది. సూర్యుడు రోజుకు 1 డిగ్రీ చొప్పున సంచరిస్తూ 360 రోజులలో ఈ సర్కిలేని పూర్తి చేస్తాడు. ఇది ఒక సంవత్సరం. అందుకే జ్యోతిషులు ఈ సృష్టి చక్రాన్ని 12 రాశులుగా విభజించి ఒక్కొక్క రాశిని 30 డిగ్రీలుగా విభజించారు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక మాసంగా పరిగణించారు. మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా విశ్వంలో ఇంకా 11 మంది సూర్యులు ఉన్నట్లు ఇటీవలే పరిశోధకులు గుర్తించారు. కాని మన భారతీయులు వేదకాలంలోనే ఈ 12 సూర్యులుని గుర్తించారు. వారే మిత్ర, రవి, సూర్య, భగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరులు. వీరే 12 మాసాలకు ఆదిదేవతలు. వీటి కారణంగానే 12 రాశులు ఏర్పడ్డాయి. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు. సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజసిద్ధంగా విటమిన్ డి లభిస్తుంది. డి విటమిన్ లోపిస్తే ఎముకల పెరుగుదల తగ్గిపోతుంది. కిరణజన్య సంయోగం వల్లే సృష్టి, ఆహారం, పోషణ ఏర్పడతాయి. సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే క్రింద కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. మరింత ఆకర్షణీయమైన కంటెంట్ కోసం లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థాంక్యూ.